Next, today's topic is what happens when a current carrying wire is placed in a magnetic field. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ వైర్ పెట్టినప్పుడు ఏమవుతుంది? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ ఛార్జ్ అండ్ కరెంట్ క్యారింగ్ వైర్లో డిస్కస్ చేసినాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కరెంట్ క్యారింగ్ వైర్లో. సో ఇప్పుడు కరెంట్ క్యారింగ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ చార్జెస్ ఇన్ మోషన్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటిదంటే చార్జెస్ ఇన్ మోషన్. చార్జెస్ ఇన్ మోషన్ ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో వచ్చింది. చార్జెస్ ఇన్ మోషన్లో ఉంటే మనం ఎలక్ట్రిక్ కరెంట్గా తీసుకోవచ్చు. బట్ ఉండేదంటే ఈచ్ చార్జ్ ఎక్స్పీరియన్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ప్రతి ఒక్క ఛార్జ్కి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. దస్ ద కరెంట్ క్యారింగ్ వైర్ ఎక్స్పీరియన్సెస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఏమవుతుంది అని చెప్తున్నాడు, కరెంట్ క్యారింగ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. కెప్ట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టినప్పుడు దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. సో కెన్ యూ డిటర్మైన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ వైర్ మీన్స్? yes, we can determine. How? Like means we can know that each charge experience no magnetic force because they are moving parallel to the direction of the field. So ఇప్పుడు ఇక్కడ along the magnetic field అన్నాడు. పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే కరెంట్ క్యారింగ్ వైర్ ఉంటుంది. ఇక్కడ నో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ parallel to the direction of the field along the field. So the force acting on wire is also zero when is kept in the along magnetic field. అలాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే కనుక వైర్ అనేది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దెన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ప్యారలల్. సో లెట్ us find the magnetic force on a straight wire carrying current wire which is kept in a perpendicular. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్లో పెట్టినప్పుడు జీరో, పర్పెండిక్యులర్లో పెట్టినప్పుడు ఎంత ఉంటుందో చూద్దామని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ యూనిఫామ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. సో దిస్ బి ఇస్ డైరెక్టెడ్ ఇన్ టు ద పేజ్. బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటున్నాము, అది యూనిఫామ్ డైరెక్షన్లో పర్పెండిక్యులర్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ బి ఈజ్ ఇన్ టు ద పేజ్. ఇన్ టు ద పేజ్ బి అనేది ఇన్ టు ద పేజ్ అంటున్నాడు కరెంట్ క్యారింగ్ వైర్కి. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఎక్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్లో చూపించినట్టే ఎక్స్ లోగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అంటే ఇలా సో ఇలా ఇది కరెంట్ క్యారింగ్ వైర్ ఇక్కడ పెట్టినటువంటిది కరెంట్ క్యారింగ్ వైర్ పెట్టినాము. సో లెట్ ద ఫీల్డ్ బి కన్ఫైన్డ్ టు ద లెంత్ ఎల్. సో దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాము, ఫీల్డ్ యొక్క లెంత్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఇలా పెట్టినాం అనుకోండి చెప్తున్నాడు. రిమైనింగ్ వైర్ ఈజ్ సో ద పార్ట్ ఆఫ్ ద వైర్ ఆఫ్ ద లెంత్ ఈజ్ ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కొంత వైర్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది, ఇది బయట ఉంది. ఇంకొంచెం ఈ పార్ట్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది, రిమైన్ వైర్ అనేది బయట ఉంది. సో రిమైనింగ్ వైర్ ఈజ్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీ నో దట్ ఎలక్ట్రిక్ కరెంట్ మీన్స్ చార్జెస్ ఇన్ మోషన్. ఆల్రెడీ వీ నో దట్ వన్. హెన్స్ దే మూవ్ విత్ సర్టన్ వెలాసిటీ కాల్డ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇవి సర్టన్ వెలాసిటీతో మూవ్ అవుతాయి కాబట్టి దాన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో దట్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ వి అనుకుందాం. ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ వితో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు దీని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్, సింగిల్ ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ F0 ఈజ్ ఈక్వల్ టు QVB అవుతుంది. సో ఆల్రెడీ తెలిసినట్టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్, ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ. లైక్ టోటల్ ఛార్జ్ Q అనుకుందాం, ఇది మొత్తం ఛార్జెస్ Q అనుకుంటా కనుక. సో ఇప్పుడు టోటల్ ఛార్జెస్ మీద ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, QVB వస్తుంది, QVB వస్తుంది. సో ఈక్వేషన్ 1 అనుకోండి, నేను చెప్తున్నాను QVB వస్తుంది ఈక్వేషన్ 1. సో టైమ్ టేకన్ బై ద చార్జ్ Q టు క్రాస్ ద ఫీల్డ్. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ కావడానికి ఫీల్డ్
టైం టేకన్ టీ అనుకోండి నేను చెప్తున్నాడు. టైం టేకన్ టీ టీ అనుకుంటే క్రాస్ టీ ఈజ్వల్ ఏమొస్తుంది L/V, అంటే L డిస్టెన్స్ దాటడానికి V స్పీడ్తో ఎంత టైం పట్టింది అనేది టైం. సో V =LT, క్రాస్ మల్టిప్లై చేస్తే V =LT, సారీ L/T వస్తుంది. V L/T, ఈక్వేషన్ 2 వస్తుంది. V L/T. సో ఇన్ దట్ substituting equation 2 in equation 1 means V వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే F Q into L/T into B వస్తుంది. Q into L/T into B వస్తుంది. సో ఇక్కడ మనం F దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, F Q/T into L into B రాసుకోవచ్చు. సో F ILB. Since Q/T is equal to current charge, electric current, so that is equal to, that's why F ILB రాస్తాం. F ILB రాస్తాం. This equation 3 అనుకో, దీని equation 4 అనుకోండి. F ILB. F ILB. This equation holds well only when the direction of the electric current is perpendicular to the field of the magnetic field. సో ఈ ఈక్వేషన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు పర్పెండిక్యులర్లో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. సో అక్కడ ఫిగర్లో చూపించినట్టు వైర్ బెండ్ అవుతుంది, ఇంకొక ఫిగర్లో చూపించినట్టు బెండ్ అవుతుంది వైర్ అనేటువంటిది. అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్లై అయింది, అంటే సర్టెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై కావడం వల్ల వైర్ అనేది బెండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఇఫ్ ద వైర్ లెంత్ మేక్ సర్టెన్ యాంగిల్ మీన్స్ F so theta will take at an angle. F angle will make means ILB sin theta. ILB sin theta. Equation 5 తీసుకోండి చెప్తున్నాను. F ILB sin theta. F ILB ఫోర్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అక్కడ పెట్టినప్పుడు ఏం ఫోర్స్ ఉంటుంది అన్నాడు. సో ఎంత ఫోర్స్ ఉంటుందంటే F ILB ఉంటుంది. సో హౌ కుడ్ యూ ఫైండ్ ఇట్స్ డైరెక్షన్ అంటే రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకొని డైరెక్ట్ చేసుకోవచ్చు కరెంట్. సో లెట్ us see the results of force applied on current carrying wire by an experiment. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. సో ఒక యాక్టివిటీ ఉంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడడానికి. Take a wooden plank, fix 2 long wooden sticks on it, and these wooden sticks are split at their top ends. A copper wire is passed through these splits, and the ends of the wire are connected to the battery 3 volts through a switch, and close the switch to the make the circuit, and current pass through the wire. Now bring the horseshoe magnet near the copper wire as shown in the figure. So figure లో చూపించినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఒక హార్సెస్ మ్యాగ్నెట్ ని అక్కడికి తీసుకొచ్చి చూస్తే ఫిగర్ లో చూపించినట్టు పెట్టేస్తే సో ఇప్పుడు కరెంట్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. కరెంట్ ఆన్ చేసినప్పుడు వైర్కి ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ విత్ ద వైర్, ఇన్ విచ్ వై డజ్ ఇట్ డిఫ్లెక్ట్. వైర్ అనేది ఏమవుతుంది వైర్కి, ఫస్ట్ క్వశ్చన్. ఇట్ మే బి గివ్ ద డిఫ్లెక్షన్స్ అండ్ ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ రూల్ తో యూజ్ చేసుకొని ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా పెట్టి చూస్తాం మనము అక్కడ. సో ఏమంటున్నాడు ఇక్కడ 2 స్లిట్స్. సో వైర్ పంపిస్తున్నాం దీని ద్వారా. సో ఇక్కడ వైర్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసినాం, బ్యాటరీ స్విచ్ కూడా కనెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ హార్సెస్ మ్యాగ్నెట్ పెట్టినాం. ఇలా స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ దీని వల్ల డిఫ్లెక్షన్స్ ఏంటిది. ఇప్పుడు మళ్ళీ పొలారిటీస్, ఇప్పుడు నార్త్ సౌత్ అనుకోండి ఫస్ట్ వన్, మళ్ళీ నెక్స్ట్ ఒకసారి సౌత్ నార్త్ పెట్టి చూడండి నేను చెప్తున్నాడు ఎలా ఉంటుంది. చేంజ్ ద పొలారిటీస్ అండ్ అగైన్ యూ కెన్ అబ్జర్వ్ ద డిఫ్లెక్షన్స్ అండ్ రిపీట్ దిస్ బై చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఆల్సో. కరెంట్ డైరెక్షన్ కూడా మార్చుకొని ఒకసారి మళ్ళీ చేసి చూడాల్సింది. సో డస్ ద రైట్ హ్యాండ్ రూల్ ఈస్ గివెన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ exerted by magnetic field on the wire means right hand rule helps us to find the direction of magnetic force exerted by the magnetic field on current carrying wire. It does not help to explain the reason for the deflection of wire. Just right hand rule అనేది current carrying wire లో magnetic field ఏ డైరెక్షన్ లో ఉందనేది మాత్రమే చెప్తుంది right hand rule. అది డిఫ్లెక్షన్స్ ఎందుకు ఇస్తుంది అనేది రైట్ హ్యాండ్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. So imagine a situation where there is no current in the wire, then there exists only magnetic field due to the external source.
సో ఇక్కడ కరెంట్ సోర్స్ అనేది లేకుంటే అంటే బ్యాటరీ లేకుంటే ఇక్కడ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ మాత్రమే, డ్యూ టు దట్ ఈస్ ఆర్సోసు మ్యాగ్నెట్. వెన్ దెర్ ఈజ్ ఎ కరెంట్ ఇన్ ద వైర్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక వైర్లో కరెంట్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీస్ ఫీల్డ్స్ ఓవర్లాప్ అండ్ గివ్ నాన్ యూనిఫామ్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ కరెంట్ సోర్స్ లేనప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇప్పుడు కరెంట్ కూడా పెట్టినప్పుడు కరెంట్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే కరెంట్ ఫోర్స్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి, ఒకదానికొకటి ఓవర్. సో ఫీల్డ్ లైన్స్ డ్యూ టు ద ఆర్సోసు మ్యాగ్నెట్ బిట్వీన్ ఇట్స్ పోల్స్ అని ఒకటి కరెంట్ ఇంటూ ద పేజీ. కరెంట్ ఇంటూ ద పేజ్ అన్నప్పుడు ఇలా వచ్చేస్తాయి ఫీల్డ్ లైన్స్. ఫీల్డ్ లైన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ఫీల్డ్ లైన్స్ ఇలా వచ్చేస్తాయి. ఇవి 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 ఒక ఓవర్లాప్ అవుతాయి కరెంట్ ఇంటూ ద పేజ్ కాబట్టి. సో ఏ డైరెక్షన్లో వెళ్తాయి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఇవి ఇవి ఒకటి ఒకదాని. ఇదేమో ఫీల్డ్ లైన్ డ్యూ టు ద ఆర్సోసు మ్యాగ్నెట్, ఇదేమో కరెంట్ ఇంటూ ద పేజ్. ఈ రెండు ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అయ్యి ఫిగర్లో చూపించినట్టు మీకు ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి ఏర్పడుతుంది. ద field in between the north and south pole of Earth's magnet is shown in the figure 11a, and let us imagine the wire passing through perpendicular to the paper and let the current pass through it into the page. It produces also magnetic field as shown in the figure 11b. Now let us try to sketch the resultant field by observing the field lines. Means we can see that the direction of the field lines due to the wire in the upper part, circular lines that is, coincides with the direction of the field lines of ఆర్సోసు magnet. సర్క్యులర్ లైన్స్ లో ఉన్నటువంటి అప్పర్ పార్ట్ ఫీల్డ్ లైన్స్ అంటే ఇవి అప్పర్ పార్ట్ ఫీల్డ్ లైన్స్ దీనితో కోయిన్సైడ్ అవుతాయి. సో కోయిన్సైడ్ అయ్యి అలా ఏర్పడుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్ బై వైర్ ఇన్ లోయర్ పార్ట్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఆర్సోసు magnet. సో దట్ నెట్ ఫీల్డ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ లోయర్ పార్ట్ ఈజ్ వీక్. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల అప్పర్ పార్ట్లో నెట్ ఫీల్డ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. లోయర్ పార్ట్లో ఇక్కడ ఉన్నటువంటి లోయర్ పార్ట్లో ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది. సో దట్ ద నెట్ ఫీల్డ్ ఇన్ అప్పర్ పార్ట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ లోయర్ పార్ట్ ఈజ్ వీక్. ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, దిస్ నాన్ యూనిఫామ్ ఫీల్డ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 11c. దేర్ఫోర్ ద వైర్ ట్రైస్ టు మూవ్ టు ద వీకర్ ఫీల్డ్ రీజియన్. సో కాబట్టి వైర్ అనేది ఎప్పుడు వీకర్ ఫీల్డ్ రీజియన్ సైడ్ బెండ్ కావాల్సి మూవ్ కావడానికి ట్రై చేస్తుంటుంది. అందుకే అక్కడ ఆర్సోసు మ్యాగ్నెట్లో పెట్టినప్పుడు వైర్ అనేది బెండ్ అయింది అని చెప్తున్నాడు. డస్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఫిట్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫౌండ్ ద రైట్ హ్యాండ్ రూల్ అంటే నో అని చెప్పుకోవచ్చు. వాట్ హ్యాపెన్స్ వెన్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? Can we use the knowledge to construct an electric motor? So next topic is electric motor. What is electric motor and how it will work? We will see that.